अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेख रहमत अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाजरीन, नलगुंडा नेशनल हाईवे पर एक दर्दनाक रोड हादसा हुआ जिसमें 6 लोगों की मौत वाक़ई हो गई। एक कार में बड़ी तेजी से लोग आ रहे थे। हैदराबाद से विजयवाड़ा जाने वाली सड़क जहां पर साइड में एक लॉरी खड़ी थी, वो लॉरी से टकरा गए, जिसमें 6 लोग की मौत मौके पर ही हो गई। इत्तला मिलते ही पुलिस मौके पर पहुंची। इस मामले में केस दर्ज करके तहकीकात का आगाज कर दिया। अमूमन हम देखते हैं कि हाईवे पे बड़ी तेजी से गाड़ियां चलाई जाती है, जिसकी वजह से ऐसे हादसे होते हैं। बहरहाल पुलिस मसरूफ तहकीकात है। मैं शेख रहमत अली, क्राइम टुडे न्यूज़, हैदराबाद। ఈరోజు పొద్దున 4:30 సమయంలో ఒక అర్టిగా వెహికల్, దాంట్లో 10 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటారు. 4 చిల్డ్రన్ అండ్ మిగతా వాళ్ళు ఎల్డర్స్. వీళ్ళు ట్రావెల్ చేస్తుంటే కోదాడ్ అవుట్స్కర్ట్స్లో NH65 మీద ఒక లారీ బ్రేక్ డౌన్ అయ్యి యాక్సిల్ కట్ అయి ఉంటుంది. దానికి బ్యాక్ సైడ్ నుంచి ఓవర్ స్పీడ్లో హిట్ చేస్తారు. సో ఈ 10 మెంబర్స్ ట్రావెల్ చేస్తుంటే దాంట్లో 6 మెంబర్స్ ఆన్ ద స్పాట్ చనిపోతారు. ఇమీడియట్గా పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ వస్తే ఇన్స్పెక్టర్ గారు రష్ అయ్యారు. మిగతా వాళ్ళని హాస్పిటల్కి తరలించడం జరిగింది. ఇప్పుడు డిసీజ్ దాంట్లో 5 మెంబర్స్ ఎల్డర్స్ ఉన్నారు. ఒక 4 ఇయర్స్ గర్ల్ ఉంది. ఇంకా సర్వైవ్ అయిన దాంట్లో ఒకరు నాగమణి అని ఒకరు ఉన్నారు. మిగతా 3 పిల్లలు ఉన్నారు. ఇది ఓవర్ స్పీడింగే కారణం ఉంది. లారీ అన్ఫార్చునేట్లీ లారీ బ్రేక్ డౌన్ అయింది, మూవ్ కాకుండా ఉన్న పరిస్థితిలో ఉంది. సో యాక్సిల్ కట్ అయింది కాబట్టి లారీ మూవ్ కాకుండా పరిస్థితిలో ఉంది. దానికి బ్యాక్ నుంచి హిట్ ఇచ్చింది. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అంటే సాంకేతికంగా డేంజర్ లైట్స్ కానీ ఇవన్నీ పెట్టాలి, అలాంటివి ఏమీ ఏర్పాటు చేయట్లేదు. దాని మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? రీసెంట్లీ కూడా నేషనల్ హైవే అథారిటీస్ అఫీషియల్స్తో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. సో మీటింగ్లో మనకు ఇలాంటి పాయింట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ యాక్సిడెంట్స్ అయింది, ఇవన్నీ చాలా డీటెయిల్గా డిస్కషన్ చేసి ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ కావాలి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కొన్ని ప్లేసెస్లో ఎక్కడ ఊరు నుంచి బయట వస్తున్న వెహికల్స్ ఉంటుంది, దానికి అండర్ పాసెస్ కూడా రిక్వెస్ట్ చేశాం. దీనికి ముందున్న పాత ప్రపోజల్స్తో చాలా వరకు మనకు వర్క్ కూడా శాంక్షన్ అయింది. సో మిగతా కొత్త బ్లాక్ స్పాట్స్, కొత్త చేంజెస్తో మనకు ఏమొచ్చింది దాన్ని కూడా పెట్టాము. రోడ్ షోల్డర్స్ కూడా ఎక్కడెక్కడ వైట్ చేయాలి, అట్లనే రిఫ్లెక్టివ్ స్టడ్స్, ఇంకా వేరే యూటర్న్స్ దగ్గర ఎక్కడ లైటింగ్ లేదు, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ చెప్పడం జరిగింది. దీని మీద కూడా చర్యలు తీసుకుంటాం. అవును, స్పీడ్ లిమిట్ ఉంది. దానికి కూడా 3 ప్లేసెస్లో స్పీడ్ లేజర్ గన్స్ పెట్టి మనము ఓవర్ స్పీడ్ వెహికల్స్కి డైలీ రెగ్యులర్గా ఫైన్ వేయడం జరుగుతుంది. అదే కాకుండా మనకు మన బ్యారికేడ్స్ ఏముంటుంది దాన్ని కూడా జిగ్జాగ్ చేసి యాక్సిడెంట్ ప్లేసెస్లో వెహికల్స్ స్లో డౌన్ అయ్యేలాగా చేస్తున్నాము. కొన్ని ప్లేసెస్లో రంబల్ స్ట్రిప్స్ కూడా ఉన్నాయి. ఇంకా కొన్ని ప్లేసెస్లో రంబల్ స్ట్రిప్స్ కూడా వేయడానికి ప్రపోజల్స్ పెట్టాము. సో మొత్తము యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేయడానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నాం.